నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో 2024 సంవత్సరం జూలై 5వ తారీఖున అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ అమావాస్య. ఈ రోజున మీ ఇంటిలో కలబంద మొక్కతో మీరు ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలని తొలగిపోయి అలాగే మీరు అష్టైశ్వర్యాలు పొందుతారో ఇప్పుడు ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోను ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. కలబంద మొక్క ఎంతో పవిత్రమైంది. ఈ మొక్కలో త్రిమూర్తులైన లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి కలిసి ఉంటారు. అలాగే కలబంద మొక్కను మీ ఇంటిలో పెంచుకోవడం ద్వారా మీ ఇంటిలో ఉన్న ప్రతికూల సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే కలబంద మొక్క మీ ఇంటిలోకి చెడు బ్యాక్టీరియాలను రాకుండా చేస్తుంది. అందువల్లే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు తప్పనిసరిగా ఒక కలబంద మొక్కను పెంచుకోవాలి. అలాగే కలబంద మొక్క మా ఇంటి ముందు ఉంటే మన ఇంటిలోకి ఎటువంటి వైరస్ను రానివ్వదు. అందువల్ల మన ఇంటిలో ఉండే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే కలబంద మొక్క అమావాస్య రోజున ఎలాంటి పరిహారం చేయడం ద్వారా మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీరు అష్టైశ్వర్యాలను పొందుతారో ఆ పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమావాస్య రోజు వేర్లతో ఉన్న ఒక కలబంద మొక్కను తెచ్చుకొని దానిని శుభ్రంగా నీటితో కడిగి ఆ తర్వాత ఆ మొక్కను తీసుకొని మీ ఇంటిలోకి వెళ్ళి అన్ని గదుల్లోనూ అలాగే బాత్రూంలో కూడా ఆ మొక్కను పెట్టుకొని తిరిగి రావాలి. అలా అన్ని గదుల్లో తిరిగిన తర్వాత ఆ మొక్కను తీసుకొని మీరు ఇంటి బయటకు వచ్చి మీ ఇంటి చుట్టూ ఆ మొక్కతో సహా 7 సార్లు తిరగాలి. ఆ తర్వాత ఆ మొక్కను తీసుకెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేకపోతే మీ మొక్కలు పెంచే చోట కానీ ఆ కలబంద మొక్కను పాతి పెట్టాలి. అలాగే మీ ఇంటి ముందు స్థలం లేకపోతే ఆ మొక్కను ఒక టబ్లో అయినా మట్టి పోసి అందులో కలబంద మొక్క పాతాలి. ఇలా మీరు అమావాస్య రోజున చేయడం ద్వారా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా మీ ఇంటికి ఉన్న నరదృష్టి అలాగే నరఘోష తొలగిపోతాయి. అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల మీరు అష్టైశ్వర్యాలను పొందుతారు. అంతేకాకుండా ఈ పరిహారాన్ని అమావాస్య రోజు ఉదయం నుండి సాయంత్రం 6 గంటల సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే ప్రతి అమావాస్య రోజు కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. అలాగే ఎవరింట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో వారి ఇంటిలో వాస్తుకు సంబంధించిన దోషాలు ఏమీ ఉండవు. అలాగే కలబంద మొక్క మీ ఇంటిలో ఉండే లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. అంతేకాకుండా కలబంద మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారని మన శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే మన శాస్త్రాలు కూడా తప్పనిసరిగా కలబంద మొక్కను ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని చెప్తున్నాయి. అంతేకాకుండా కలబంద మొక్క వేర్లతో శని, రాహు, కేతుల శక్తి అలాగే కలబంద పైభాగంలో బుధ, శుక్రులు నివసిస్తారు. అందుకే ఈ పంచగ్రహాల కలయిక వల్ల మన ఇంటికి ఎప్పుడూ శుభం కలుగుతుంది. అంతేకాకుండా కలబంద మొక్కను అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంటిలో ఉన్న నరదృష్టి అంతా తొలగిపోతుంది. అందుకే అత్యంత శక్తివంతమైన ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కట్టుకుంటే వారి ఇంటికి ఉన్న నరదృష్టి నరఘోష తొలగిపోవడంతో పాటుగా ఆయురారోగ్యాలను పొందుతారు. అలాగే ఇప్పటికే ఎవరైనా తమ ఇంటికి కలబంద మొక్కను కట్టుకొని ఉంటే వారు తప్పనిసరిగా అమావాస్య రోజున ఆ మొక్కను తీసేసి మరొక కొత్త మొక్కను వారి గుమ్మానికి కట్టుకోవాలి. ఇలా ప్రతి అమావాస్యకు మీ ఇంటికి కట్టిన కలబంద మొక్కను మార్చుకోవాలి. ఈ 2 పరిహారాలను అమావాస్య రోజున చేయడం ద్వారా మీ జీవితంలో అష్టైశ్వర్యాలు పొందడంతో పాటుగా సుఖ సంతోషాలతో జీవిస్తారు. సో చూశారు కదండి, ఈ అత్యంత అమావాస్య రోజు కలబందతో ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకున్నారు కదా. మీకు నచ్చితే మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.